అనకాపల్లి జిల్లా జీడి రైతుల సమస్యలపై దశల వారీగా జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలోని జీడి పంట ప్రధాన పంటగా ఉందని, అందులోని దేవరపల్లి, చీడికాడ, మాడుగుల, రావికమతం, రోలుగుంట, నర్సీపట్నం, గోల్కొండ, నాతవరం, కోటబుట్ల మండపంతో పాటు అత్యధిక మండలాల్లో గిరిజనులు, పేదలు అత్యధిక మంది జీడిపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు రావడం, పంటలపై పెట్టిన వేలాది రూపాయలు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. జీడి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలోని దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, రాయికతం, రోలుగుంట, నాతవరం, గొలుగొండ, కోటవరట్ల మండలాల్లోని లక్షలాది ఎకరాల్లోని జీడి రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే టైంకి తెగుళ్ళు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా గతంలో 12,000, 13,000 బస్తా అంటే ప్రభుత్వం కొనుగోలు చేసేది. అది కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు అది సక్రమంగా కొనుగోలు చేయట్లేదు. ఎంతో కొంత పండింది అని అంటే దళారీలు ఈరోజు గీడి రైతులు మోసం చేసి 100 రూపాయలకి 90 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, అదేవిధంగా మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది జిల్లాలోని అత్యధిక మండలాల్లోని జీడి అటువంటిది ప్రధాన పంటగా ఉంది. అందుకని ఈ పంట మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే తప్ప రైతులకి తీవ్రమైన నష్టం అటువంటిది ఈరోజు వస్తూ ఉంది. ఇప్పుడే జీడి తోటలకు పెట్టుబడులు అటువంటివి మొదలు పెట్టారు. తుప్పలు తీయడం, అదేవిధంగా పిండి వేయడం, రకరకాలు చెట్లు కొమ్మలు నరకడం ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడి డబ్బులు లేక ప్రైవేట్ వ్యాపారస్తుల అప్పులు తీసుకొని తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని జీడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జీడి తోటల్లో తుప్పలతో పాటు ఎరువులు వేయడానికి, అదేవిధంగా మిషన్లు కట్ చేసుకునేదానికి, వాళ్ళకి పిక్కలు ఆరబెట్టుకునేదానికి తార్పాన్లు, పిండి అటువంటి అన్నీ కూడా ఇచ్చి జీడి రైతులను ఎంకరేజ్ చేయాలి. జీడిపప్పు రేటు మాత్రం ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది. కానీ జీడి పండించిన రైతులకు మాత్రం ఈరోజు కరెక్ట్గా ఈరోజు వాళ్ళకి మద్దతు ధర ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకని జీడి అనేటువంటిది వాణిజ్య పంటలో చాలా కీలకమైన పంట, ప్రధాన పంటగా ఈరోజు ఉంది. అందుకని జీడి రైతులను ఆదుకోకుండా ఈరోజు వాళ్ళ అభివృద్ధి చెందకుండా ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అందుకని ఈ మండలాల్లోని వందలాది ఎకరాల్లో, లక్షలాది ఎకరాల్లోనే మొత్తం జీడి అటువంటిది ఈ జిల్లాలో పండుతూ ఉంది. అందుకని జీడికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము ఇప్పటి నుంచి రేపు జీడి పంట చేతికి వచ్చేంత వరకు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన చేస్తాం. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులకి, పేదలకి, జీడి పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు ధర ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం.